అందరికీ శనార్థులు. చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండ్రులు. అందరూ సిద్ధంగా ఉన్నట్ట నా శాయసుక తాగే ఇక మరి ఆల్చమేది కూర. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యన మోత. ఇవాళ మరి ఎవరెవరి జాతకం ఎట్లెట్లా ఉంది ఏం కథ అనేది చిన్నగా పసిపడదాము. ఏముందయ్యా మహాపత్రికల ముందుగాల అంటే ధన త్రయోదశి వేళ 1,00,000 కోట్ల వ్యాపారము. ధన త్రయోదశి ఇక దీపావళి పండుగ గోలిగా అమ్మవారికి బంగారం పెట్టి పూజ చేస్తే నీ దండం పెడితే అనుకున్నంత బలం, అనుకున్నంత సంపద, అనుకున్నంత ఐశ్వర్యం అనేది నమ్మిక. లక్ష్మీదేవికి బంగారంతో పూజ చేస్తే ఇక నీ దండం పెడితే ఆ ఇంట్లో కలకల 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 ఆడుతుందట లక్ష్మీదేవి. అందుకనే ఇక బంగారం నీ దండం పెడితే ఇక అయినోళ్ళు కానోళ్ళు నిన్న బంగారం మీద ఎగబడ్డారట. 1,00,000 కోట్ల వ్యాపారం అయ్యిందట. ఎందుకంటే నిన్న ధన త్రయోదశి వేళ దీపావళి పండుగ గోలిగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా దానం 40 మందితో కూడిన జాబితా విడుదల. సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్, మల్లు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకరు, పాకిడి శ్రీహరి, ఇక చాలా మంది ఉన్నాయి. చాలా కోడియాగలు ఉన్నాయి. ఇక మొత్తం వీళ్ళు కాళ్ళకు గిరికలు కట్టుకొని ఇక రేపటి సంది మోత మోగియాలి, మధ్యాహ్నం మోత మోగియాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని పట్టు పగ్గాల మీద ఇక ఈ రకంగా మొత్తానికైతే ఇక దీనికి అంతటికి ఇక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా దానం. పగ్గాలు చేత పట్టుకొని జర మంచిగా అల్లేవే అన్నట్టుగా ఇక దానంని ముంగట వేస్తుర్రు అట. మొత్తానికి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అవాతోటి ఇక బీఆర్ఎస్ మరి ఎక్కడ పోతుందో, బీజేపీ ఎక్కడ పోతుందో అనేది మాత్రము ఇక మోత మోగిస్తున్నారు. చూడాలి మరి రేపు కథ ఎటు మళ్ళా పోతుంది, ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. దండుపాళ్యం పాలన అంటే గుర్తొచ్చేది మీరు. హరీష్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్. అసలైన కారకులు మీరే, అవినీతి తిమింగళాలు మీరే అనేది ఇప్పుడు శ్రీధర్ బాబు ఆంబాయం. హరీష్ రావు అంటుండే కదా, ఆయనకు ఈయన కౌంటర్ చేస్తుండు. ఇక పోతే కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలసిస్. ఈ వారం మొత్తంలో ఎటుపోతుంది రాజకీయం అనేది ఏమో రాసుకొచ్చిండు సారు. బీసీ బంధు వ్యూహాలు. తెలంగాణలో బీసీ బంధు విజయవంతం అయ్యింది. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి తగిలింది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య తగవుకు దారితీస్తుంది. బీసీ బంధుతో రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ మొదలయ్యింది. బీసీ బంధుకు అన్ని ప్రధాన పార్టీలు మద్దతిచ్చాయి. ఇంతకు ఈ రిజర్వేషన్లు ఇచ్చేది ఎవరు? ఇచ్చేవారే ధర్నాలో కూర్చుంటే అది మొక్కుబడి వ్యవహారమా, నిజాయితీనా, వ్యూహమేంటో తేలాల్సి ఉంది. ఇక నిన్న జనాలు కూడా గిదే అంటారు. వేరేకో అందరూ బీసీల మీద ప్రేమ చూపెట్టేళ్ళు, అందరూ బీసీలు అంటే పంచప్రాణం అనేటోళ్ళు, అందరూ బీసీలని కలవరించేటోళ్ళు. ఇక ఎవరు ఇవ్వాలి, ఎవరు ధారణ చేస్తుర్రు, ఎవరు బీసీలకు అన్యాయం చేస్తుర్రు? ఆయన బీసీనే అంటాడు, ఈయన బీసీనే అంటాడు, ఈయన బీసీనే అంటాడు. మరి వీళ్ళ బీసీలకు అన్యాయం చేస్తారు లేవలు. ఇప్పుడు బీసీలు అన్యాయానికి ఎందుకు గురవుతుర్రు? ఇప్పుడు ఈ తాజా ముచ్చట మీదనే మనం నిన్న మొత్తం బీసీ బంధం జరిగింది కదా, దీని మీదనే ఇక నిన్న నేను ఏడికి అంటే రాణిగంజి పోయినా. ఇక అట తిరుక్కుంటా రాణిగంజ్కి ఎందుకు పోయినా అంటే ట్యాంకు బండ్ కాడ ఈ బీసీ బంద్లో కొన్ని కోడియాగలు పాల్గొంటున్నాయి, వస్తున్నాయి అంటే ఆడదాకా పోయినా. ఏం చెప్తే కోడియాగలని నేను పోయే వరకనే ఆ కోడియాగలు ఈడం కడగా దులపరిచి ఇంకొక ఆడి పోయినాయి. ఇక ఏం చేయాలని రాణిగంజ్కి పోయినా. రాణిగంజ్కి పోతే ఇప్పుడు రామశాఖని ముచ్చట్లే బయటకు వచ్చినాయి. ఒక్కసారి ఆలకిద్దాం దా. ఇప్పుడు చూద్దాం అసలు
ఏం నిన్న వాళ్ళు ఏమన్నారు, ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం పసిబట్టి చూద్దాం. ఇంకా చూద్దాం. ఇప్పుడు ఇలా ఏమంటారు రాణిగంజ్లో ఉన్న సామాన్యులు రోడ్ల మీద నిన్న ఏమన్నారు, ఇంకా నేను మర్చిపోతున్నా. అలా కొన్ని ఆర్టీసీ కోళ్ళగలు కూడా లెంకలు కొట్టి ఇగో ఇదే ఒక్కసారి ఇందాం. ఇక్కడ కోళ్ళగలు ఏమంటున్నాయో ఇందాం. బీసీలనే కలవరిస్తారు, బీసీల రాజ్యం రాజ్యం అనే దండం పెట్టి నిద్రలో కూడా బీసీ బీసీ బీసీలు బీసీలు అంటారు. మరి బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏ పార్టీ అంటావు? తెలంగాణ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది తెలంగాణ? అందరు పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి, అన్ని వర్గాల వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి తెలంగాణ వచ్చింది. లీడర్ ఒక్కడన్నా ఉన్నాడంటే ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు అన్ని పార్టీలు ధర్నాకి తీస్తే ఇలా బీసీల కోసం కొట్లాడేటోడు ఏంటంటే ఏమైతుంది, బీసీలకు న్యాయం చేసేటోడు లేదు. పార్టీలకు అతీతంగా పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి లైక్ స్టేట్ ని ముందరికి ఎట్లా తీసుకొని పోవాలనేది దానిపైన పోరాటం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఒక్కరు కూడా పని చేసిన బంద్ అని మాట లేదు రోడ్డు మీద. ఎండల్లో వాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. పోలీసు వాళ్ళు కూడా అడిగిన మరి మీరేం పని మీద వచ్చి ఏంది కదా, మీరు కూడా ఈ బీసీ బంధుకి ఏమైనా మద్దతు అంటే ఇక పర్ర వారబోసుకుంటా అటు ఇటు జారిపోయింది. ఉద్యమం ఇప్పుడు మేము ముందు ఉండాలి. ప్లస్ ఇట్లా బీసీ బంధు కానీ మీ ఈ ఆర్టీసీ కోళ్ళాలి ఆర్టీసీ కూడా ముందు ఉండవచ్చు చెప్తాను. ఇదేంది? ఓహో అమ్మ, ఈమె అప్పుడే ఊరికి వచ్చిందిగా ఎగేసుకుంటా. ఏ బంధు పెట్టినా కానీ ఆర్టీసీ కూడా ముందు ఉండవచ్చు చెప్తాను. అకరం పెట్టాలి, మంగళసూత్రాలు చేయాలి, ఉంగరాలు చేయాలంటే అని ఇంట్లోకేం తెచ్చిండు, అని ఇంట్లోకేం తెచ్చిండా, ఎడికేం తెచ్చిండాడు ఆడు కూడా. అసలు ప్రజలు మంగళసూత్రాలు చేయాలని చెప్పడానికి కరెక్టా కాదా ఇది? ఈ పద్ధతి, ఈ వ్యవహారము ఏదైతే జరుగుతుంది, రేషన్ కార్డులు పంపిణీ అయినాయా, ఏడైనాయి చూపిరి. బీసీ కథ తీసుకుందాము. అరే ఈ రోజు ఓట్లప్పుడు మాత్రం అందరు వస్తారు, నేను బీసీకి ఇంత ఇస్తా, రైతు బంధు ఇస్తా, నేను ఇంకా ఇవి ఇస్తా, అవి ఇస్తా, అవి అన్ని ఇస్తా అంటారు. తీరా చూస్తే ఏమైతుంది న్యాయం? తీరా చెక్ చేసుకుని ఇప్పటికైనా లీడర్స్ కొంచెం వేకప్, ప్లీజ్ వేకప్, మరొకసారి వేకప్. ఎందుకు వేకప్ చేస్తున్నా అంటే ప్లీజ్ బీసీల కోసం పని చేసేటోడు ఎవడు ఉన్నాడు అనేది చెక్ చేసుకొని చేయండి. ఆ బీసీలు ఏ రకంగా ముందుకు కొంచెం బెనిఫిట్స్ ఏవైతే రావాలో దానికోసం కొట్లాడే నిజమైన లీడర్ బయటికి వస్తే రేపు పొద్దున చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఓటేయడానికి ముందుకు వస్తారు. ఈ రేపు ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైంది, ఇట్లనే నెగ్లిజెన్స్ అయింది. సరే వదిలేసి అది తీసుకుంటే ఈ గవర్నమెంట్ కూడా అలానే చేస్తుంది. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం నిద్ర లేచి జనాలకు ఏం కావాలో ఆలోచించి చేస్తే మంచిగా ఉంటుంది. అంటే మరి ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, పార్లమెంట్లో పక్కేసి పాన పెట్టిరట, జోరపాడ మారుతున్నారట. మరి వాళ్ళు మేము సాగలేకపోతున్నాం కానీ బీజేపీ వాళ్ళు అడ్డగాలేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏమంటావు తాత? బీజేపీ అంటే బీజేపీ గవర్నమెంట్ కి ఎవరు కొట్లాడాలి? బీజేపీ గవర్నమెంట్ కోసం మనం ధర్నాలు చేస్తే అవుతుంది. దానికి డౌన్లోడ్ చేసే విధానం ఉంటుంది. నువ్వు నేను కొట్లాడుతున్నా అని చెప్తున్నావు, ఎక్కడ కొట్లాడుతున్నావు, ఏడ కొట్లాడుతున్నావు? గవర్నమెంట్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని నువ్వు ఎక్కడ ధర్నా చేస్తున్నావు? పోయి మాట్లాడే దగ్గర మాట్లాడితే అవుతుంది పని. అర్థమైందా? చెక్ చేసుకుని బీసీల కోసం కొట్లాడే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొట్లాడుతున్నామని చెప్పుకుంటున్నారో, ఆ కొట్లాడే విధానాన్ని మార్చండి. ధర్నాలు కానీ లేకపోతే ఉద్యమాలు చేస్తే కాదు, డైరెక్ట్ పోయి కూర్చోబెట్టి వాళ్ళతోటి వాళ్ళకి ఏం కావాలి, బీసీలకు ఏం కావాలని మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. ఏం చేస్తావు? ఇప్పుడు వీళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు బీసీలకు న్యాయం చేస్తున్నామని, వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు బీసీలకు న్యాయం చేస్తామని. మరి ఎట్లా ఈ బీసీల కథ? ఎవరి చేతులు మన చేతులు వాళ్ళది దీనిలో ఉంది. మన చేతులు మనం ఒక్కరం చేస్తే ఏమైతే అందరు కలిసి చేసినా ఇప్పుడు నేను చేస్తాను. ఎట్లంటే ఎక్కడైనా జనాలు పబ్లికే కదా. ఈ కోజా బాగా మాట్లాడింది. ఆంధ్రలో ఎందుకు లేదంటారు బీసీల గురించి?
ఈ కోడిలాగా నాకే ఎదురు ప్రశ్న వేసింది. కానీ ఆడ పార్లమెంట్ బిల్లుని పాస్ చేస్తున్నారట వాళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది. మరి క్వశ్చన్లో అవుతుందా రిజర్వేషన్ కథ అవుతుందా? మరి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. మరి బీజేపీ సపోర్ట్ చేస్తున్నా చేస్తారే బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా, చేస్తుంది కదా. అదే సపోర్ట్ అంటారు కానీ ఆడ పార్లమెంట్ బిల్లుని పాస్ చేస్తున్నారట. వాళ్ళు వెళ్ళొచ్చు సెంట్రల్ మా సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు బీజేపీలో. సంజయ్ ఉండే నెక్స్ట్ మన రామ్మోహన్ రెడ్డి వాళ్ళందరూ వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు కదా. రైట్ సెంట్రల్ వెళ్ళి సెంట్రల్ లో మాట్లాడచ్చు కదా. అవునవును. మరి వాళ్ళు ఇక్కడ చూస్తున్నారా ఇస్తే ఏమొస్తుంది? ధర్నా చేస్తుంది అక్కడ కదా. వాళ్ళు అక్కడ ధర్నా చేస్తే అప్పుడు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ పార్టీ బలోపేతం చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారట. జనాలు మొబ్బి పెట్టడానికి అంతేం లేదు. బీసీలు మొబ్బి పెట్టడానికి అంతేం లేదు. ఇక చూసిరా పథకాలు ఇస్తాయి కదా. మాకు బీసీలు అంటే ప్రాణం. మాకేమైనా పథకాలు రావాలి, మాకేమైనా మా బాగుపడితే మాకు బాగుపడితే మా జాతి బాగుపడతారు. మా కింద ఉన్న కాబట్టి మేము కొంచెం పైకి రావాలనుకుంటారు. రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. మరి ఇంతకు బీసీలను వాలిబాల్ ఆడటం ఏ పార్టీలు అంటావు? అందరూ కలిసి ఆడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆడుకుంటాయి ఓట్ల కోసం కదా. అది కథ. అందరు కలిసి బీసీలను వాలీబాల్ ఆడుకుంటారు అట, అందరూ ఆడుతున్నారు అట. ఈ కోయిల ఒక్క మాట మాట్లాడినా ఆయమనే మాట. మరి ఏముంటుందా కోయిలకు కడప కోయిలేక రాజగంజికి వచ్చింది. తెలంగాణ సపోర్ట్ చేస్తాం. ఎట్లంటే ఎక్కడైనా జనాలు పబ్లికే కదా. ఇప్పుడు ఆంధ్రాలో ఎందుకు లేదంటారు బీసీల గురించి? ఆంధ్రాలో ఎందుకు సపోర్ట్ చేస్తలేదు బీసీలకి? ఓన్లీ తెలంగాణలో బీసీల కోసం జరుగుతుందా? ఆంధ్రాలో ఈ బీసీల ముచ్చట లేదా? అంటే అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక్కడ నీకు ఫర్దర్ ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి. అది అది స్థానిక సంస్థల కథ, ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ కాంట్రవర్సీలు ఉంటాయి బాగా. అంతే ఓటు ఇక్కడ ఉందా అక్కడనా? ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. రామసక్కరి కోజాగంచే కోజాగో రెండు దిక్కుల శ్రీకండోలే నటనా. ఇటు ఇటు అటు అటు ఏది పోయినది కోజాగా చెప్తాదా? మరి ఇప్పుడు బీసీల కథ ఏంది? బీసీ కథ ఏంది? బీసీ ఏంది ఏముంది చెప్పండి. మీకు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిరు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారట, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారట. ఎవరినంటే వాళ్ళు బీసీ, మేము బీసీలకు సపోర్ట్ చేస్తున్నాం, మాకు బీసీలు అంటే ప్రాణం అని ఎవరు మటకు బాలే అంటుంటారా? ఇంతకు బీసీలకు న్యాయం చేస్తారు ఎవరు? అసలు ఈ బీసీల రిజర్వేషన్ కథ ఏందంట? సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరు ఉంది? బీజేపీ చేస్తే బీజేపీ చేయాలా? స్టేట్ గవర్నమెంట్ అయితే రైట్స్ లేవు కదా చేయడానికి. పక్క పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని మార్చాలి ఫస్ట్. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే బీజేపీ అయినా నువ్వు ఎవరిని అడిగి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నావు తాగకూడదు అని ఆ కోళ్ళు అంటున్నాయి. అంటే మాకు చెప్పి నువ్వు ఆయన హామీ ఇచ్చినవా అని ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు. 9వ షెడ్యూల్ చేర్చాలంటే వీళ్ళకి వెనకకు ముందుకు నక్క దిగినట్టు తిరుగుతా ఊరు. ఇంతకు మన తోవ సాప్ అవుతుందా కాదా? అసలు ఏంది ఈ ధర్నాల కథ ఏంది? బీజేపీలు అనుకుంటే అవుతుంది, మరి ఎట్లా మరి ఆ బీజేపీ వాళ్ళు ఏమో ఎక్కువ సాబ్దారు ఇస్తలేరు. మాకు చెప్పి మీరు హామీ ఇచ్చిరా అని వాళ్ళు అంటారు. ఎట్లా అంటావు తాత నువ్వు? అంటే వాళ్ళకి చెప్పి ఆమె అంటే మీరు చెప్తే ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి మీరు ట్రై చేస్తున్నాడు. ఇంకంతే మరి ఓకే. ఇప్పుడు బీజేపీ ఇప్పుడు రిజర్వేషన్లు ఓకే అంటున్నారు. ఓన్లీ వచ్చేసరికి అంటే ఈ సీట్ల పంపకపోతే రిజర్వేషన్లు, అదే మన మినిస్టర్లు అంటే క్యాబినెట్ మినిస్టర్లు కూడా తీయండి. మరి ఏ రిజర్వేషన్ లో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, మరి అది కూడా పద్ధతి కదా. ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, మరి తీయాలి కదా. ఎంపీలు సర్పంచ్లు అవే కాదు కదా, కొట్లాడుకుంటే అన్నింటిలో వస్తాయి కదా. ఎవరంతా వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది కథ అంతే. బీసీ అని మరి బీసీలకు న్యాయం చేసే మొగోళ్ళు ఎవరు? స్టేట్ లో బీసీ పర్సంటేజ్ 56 ఉంది మనకు. అది ఎవరు నమ్మటండి మరి ఈ ఆర్టీసీ కోళ్ళగలు ప్రతి ఒక్కరు అదే చెప్తారు కానీ ఏంటనేది కరెక్ట్ చెప్తలేదు. ఏంటనేది కరెక్ట్ గా ఎవరికి అది కాకుండా అయిపోయినాం. ఖచ్చితంగా బీసీ అయితే ఖచ్చితంగా రావాలి, రిజర్వేషన్ రావాలి, అందరికి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కేటగిరీ ప్రకారం రావాలి, ఎవరికైనా రావాలి. కండక్టర్లు కూడా ఏదో ధర్నా చేస్తున్నట్టు తెలిసింది. ఏం లేదు ఈ పిల్లగాడు సందులో పైన ఇది ఆర్టీసీ కోళ్ళ ఏం లేదు. అయితే ఈ 40% రిజర్వేషన్ వద్దంటున్నావా? కావాలి బీసీలో మేము కూడా బీసీనే. మరి నువ్వు తారాడతారేముగా? తారాడుతాం అందరు కలిసి. అందరికి ఇంతకుముందు లేకముందు తారాడినాం.
తారాడిగా ఏందే ఇప్పుడు అందరూ అన్ని పార్టీలలో తారాడుతున్నారు కానీ మరి ఇప్పుడు జనాలు ఏమంటారు ఎరికేనా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు మేము బీసీలకు సరి కొడుతుర్రు, ఇంతలో బీసీలకు న్యాయం చేసే మొగోడు ఎవరు అని వాళ్ళకు అర్థమవుతలేదు జనాలకు. నిజమే మాట. ఏం చెప్తారు? ఒక్కరు కూడా బంద్ చేస్తారు, బంధాన్ని మాటనే లేదు రోడ్డు మీద, బంధాన్ని మాటనే లేదు. నిన్న మన ఇంతమంది ఇంట్లో లేకుండా ఈ రోజు వెహికల్ అన్ని బయలుదేరింది రోడ్డు మీద చూసుకో. మరి ఏమంటే మేము ఒక్కరి నుంచి పప్పు కాస్తున్నాం అంటారు. అవును ఎట్లంటే తాదా మరి బీసీల కథ కూడా పడతా పడుతుంది 90. ఎందుకంటే మైనార్టీ బై మెజార్టీ అన్నారు, మైనార్టీ బై మెజార్టీ ఇది ఆర్టీసీ కోడ్లాగే. ఉండరు. వాస్తవంగా కావాలి కూడా. బీసీలు మెజార్టీ ఉండబట్టి 60-70 పొద్దు ఈ మొగాయన ఇప్పుడు మాట్లాడుతూ వాళ్ళు మేలుకున్నారు. ఇప్పుడు మేలుకున్నారు తాత. మొన్న ఏదో బీజేపీ భవన్లో పోయి నేను ఫోటో దిగుతా అని గుర్తుకుంటున్నారట. నీకు ఎరికేనా పిల్లగా చూసావా? ఇక మరి నీ గాడి పోయా నువ్వు బోర్డు వరకాయ నువ్వు గట్ట ఇచ్చుడు కచ్చకాయలని ఏంచి పోసుకుంటా నువ్వు పంచాయతీ పెట్టుకున్న మొగోని అంటే నీకు ఎడ ఉంది ఐక్యత. అందుకనే 70 ఏళ్ళ సంది పండుకుంది బీసీ. ఒకసారి రాదు రాను ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే మామూలుగా మబ్బులు కప్పుతుంది, మబ్బులు కట్టిన వచ్చినాయి అనుకుంటాం. ఇంకోటి ఆ రకంగా మబ్బులు ఒకసారి తెప్పవాన ఎట్లా వస్తుంది ఆ రకంగా మైనార్టీ బై మెజార్టీ కాబట్టి జనాలు ప్రతి ఒక్కరిలో కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఎంతసేపు సాధ్యమైనంత వరకు మెజార్టీ ఉంటుంది. మెజార్టీ అందరూ కూడా బలపరుస్తారు, అన్ని పార్టీలు కూడా బలపరిచినాయి కాబట్టి ఈ సాధ్యమైనంత వరకు పార్లమెంట్కి వెళ్ళి రిటర్న్ వచ్చినా కూడా, సుప్రీంకోర్టుకి వెళ్ళి రిటర్న్ వచ్చినా కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఏనిగా ఉన్నది కాబట్టి సక్సెస్ కావచ్చు అని అందరి ఆశాభావం, బీసీలో ఆశాభావం, అందులో నీకు ఆశాభావం కూడా ఉందని నేను అనుకుంటా. ఇప్పుడు కాదు అసలు ముచ్చట ఏంటంటే 42% రిజర్వేషన్ మేము ఇచ్చే తీర్థమని ఏమో జబర్దస్తున్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. మేము బీసీలకు న్యాయం చేస్తున్నాం మేమే అని వీళ్ళు అంటున్నారు. రాబోయే రోజుల్లో బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ కోయాలంటున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళు కవితమ్మ కూడా ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకుంది. ఇప్పుడు వీళ్ళే కాదు దేశం వెళ్ళిపోయినా బీసీల రాగమే అంటున్నారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇటు మంచిది గాలి అంటే బీసీలు అని బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం. ఇంతకు ఇప్పుడు బీసీలకు న్యాయం చేసే మొగోడు ఎవరు అంటున్నా జనాలు అంటారు. ధర్మం ఉంది, బీసీల తరపుకెళ్ళి ధర్మం ఉంది కాబట్టి అందరు మాట్లాడుతారు. ధర్మం లేదా ఎలా మా ఇప్పుడు మైనార్టీ బై మెజార్టీ అంటారు. ఇలా రాష్ట్ర జనాభాలో 100 జనాభాలో 85-95 మెంబర్స్ బీసీ ఉంటారు, బీసీ ఎస్సీ మైనార్టీలు ఉంటారు. అందు గురించి వాటి ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ ధర్మం కంపల్సరీ. రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఆలోచించింది కాబట్టి చేస్తారని ముందుకు వస్తుంది. దానికి మద్దతు కూడా ఈ రోజు సంపూర్ణ. కాకపోతే వెహికల్ నడవచ్చు కానీ బస్సెస్, గవర్నమెంట్ ఆఫీసెస్ కంప్లీట్ రాష్ట్ర గవర్నమెంటే బంద్ పెట్టుకున్నారు. అవునా కదా? అది మనకు గెలిచినట్టే. ఇప్పటికి మీరు ఆర్టీసీ వాళ్ళు ఏమన్నా బస్సులు బంద్ పెట్టిరా? మీరు డ్యూటీ బంద్ పెట్టిరా? కంప్లీట్ ఇప్పుడు కనిపిస్తలే. ఆ బందే లేకపోతే 10-20 బస్సులు ఆగిండు. అయితే మీరు కూడా ముసలాన్ని వేసిరియాలా? ఇంతటితోటి నన్ను ఎక్కువ మాట్లాడిపించిన అనుకో నేను ఎర్ర జెండా ఎక్కవాలి చేస్తాను. ఎట సంగతి ఎంతమంది కూడా మంచి మస్తు మంచిగా ఉంది కదా. ఆల్ పార్టీస్ కాబట్టి అన్ని మద్దతు కాబట్టి అంత కరెక్ట్ గా నడుస్తుంది బంద్. కండక్టర్లు ఎంతమంది బస్సులు దూరకుండా బంద్ పెట్టి డ్రైవర్లు డిపోనే బంద్. ఇంకో ఎంతమంది ఎక్కడ ఒక్క బస్సు బయటికి వెళ్తారా? డిపో పేరేంది? రాణిగంజ్ మొత్తం బంద్ టోటల్. అంటారా ఎంతమంది? 600 మంది ఇందులో మొత్తం 600 మంది మొత్తం ముడుచుకోలే పనిచేయరు. పోలే డ్యూటీ ఎక్కలే ముడుచుకొని ఈయన కనిపిస్తుంది. నీ ముందట్టే ఉంటే ఇంకేడ ఇది మొత్తానికి ఇరా గిదుల్లా బీసీ బంధు వ్యూహాలకి అంటే ఇప్పుడు ఎవరి చోటుకి ఇదే పాట పాడుతున్నారు. అయ్యా వీళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఈ రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ స్వార్థాల కోసమే బీసీ అని బీసీ రాగం ఎత్తుకొని ఈ రకంగా నటన చేస్తున్నాయి అనేది జనాలు ఆంబాయం వెళ్ళబోసుకుంటుర్రు. ఎవరు ఎవరి కోసం ధారణ చేస్తుర్రు, ఎవరి కోసం మద్దతు ఇస్తుర్రు. ఇది కథ మొత్తానికైతే అర్థమైంది కదా. బీసీ పోరాటంలో కవిత కుమారుడు అమ్మని దండం పెడితే ఇక చూసిరా కవితమ్మ అంటే కవితమ్మే. ఇక ఈడంగాడంగా దొరపరిచ్చింది, పోయి తిరుపతిలో పడ్డది. అత్త ఏం చేస్తుందంటే దబ్బ నువ్వు పత్తేర పోవాలి ఇప్పుడు ఇంటికాడ. అత్త కోడలకు ఆర్డర్ ఇస్తుంది,
నువ్వు ఏం చేస్తావో ఏం కదో దెబ్బ దెబ్బ బాసన్లు దోమాలి, బువ్వ కూర వండాలి, ఆకు నూకి గీకి నూకి సాపి చల్లి ముగ్గేసి నువ్వు దెబ్బ దెబ్బ 8 కాకముందుకే నువ్వు పోయి పత్తి చేనులో ఉండాలి, పత్తి ఏరాలి. ఆన ముసురుకు పత్తి ఖరాబ్ అవుతుంది, రేపు తుఫాను వాన మన్ను మసడ ఉందట అని అత్త ఆర్డర్ పెడుతుంది. అప్పుడు కోడలు ఏం చేస్తుంది అంటే, అమ్మా సవితి కదనే ఇంత పనుకున్నావే నిన్నే ఏం చేయవలసింది అట్లా చేయవలసిందే, మాయ ఎక్కడనో తీసుకొచ్చి ఈ కొంపల పడేసే అని అది మనసులో అనుకుంటుంది. అనుకొని ఏం చేస్తుంది, ఇంకా ఈ బాసాన్లు దెబ్బ దెబ్బ అత్తర బుత్తర ఆరంగీడంగా దొరుకుతుంది. ఆరంగీడంగా దులపరిచ్చి ఇక నీళ్ళ బోలాలు అట్లా జాడిచ్చి తీసుకుపోయి ఇంట్లో పెడుతుంది. వాటికి మన చెయ్యి పెట్టి బాగా రుద్ది మన కడగపోతే ఎంత పేరుకుంటుంది. ఒక గది కథ అయితే దులపరే పని పని అంటే ఎక్కడికి రాని పని అది ఏం సగదా. ఇంత పొడుగు అంత పొడుగు కానీ పీసు పెట్టి బూర్ది పెట్టి ఇదేంతో బాసాన్ని సబ్బు పెట్టి రుద్దితీవి, దాన్ని ఈడంగా అడగ దులపరిచ్చి ఆడబెడితీవి అత్త మీద భయానికి. ఎందుకంటే మన పోయి పచ్చళ్ళు ఉండాలి. ఇగో ఈడంగా దులపరిచ్చి వ్యవహారం చేసి కొడుకును ముంగటేసి ఆ ఈడంగా ముఖం చూపించి పోయి తిరుపతిలో పడ్డది. ఎందుకంటే ఇప్పుడు అందరూ బీసీల బంధు రాగం ఎత్తుకురు కదా, మరి ఇప్పుడు నేను కూడా మొన్నటిదాకా బీసీల రాగం ఎత్తుకుంటే ఇవాళ బీసీ బంధుకు నేను కూడా మద్దతు ఇవ్వదు ఎట్లా అని ఈడంగా ముఖం చూపించి పోయి తిరుపతిలో పడ్డది. ఈ ఆఖరికి వస్తారు అక్కడ కొడుకును కూడా నా అమ్మ కవితమ్మ ఎంత మంచిది, అమ్మో కొడుకును కూడా దింపింది రంగంలోకు, కొడుకును కూడా కూర్చోబెట్టింది రోడ్డు మీద బీసీ బంధుకు మద్దతుగా. గింత నటన ఉంది, గిసం వంటి వేషాలు వేస్తుర్రు. అమ్మా కవిత ఓ అమ్మా, మరి మీ అయ్యా 33% రిజర్వేషన్లను 20 రోడ్లకు గుంజుకొస్తే ఆయన ఎక్కడ పోయింది అమ్మ నీ తెలివి అని ఇప్పుడు జనాలు ఈ రకంగా ఆమెని ఎత్తి పొడుస్తుర్రు అన్నట్టు. ఇక ఇప్పుడు ఈమె ముచ్చట వచ్చింది కాబట్టి ఒక ముచ్చట చెప్పాలి మీకు తప్పకుండా చెప్పాలి ఈ ముచ్చట. ఇక ఆమె దొరసాని రామసక్కని కార్యం చేసి తీహార్ జైల్లో 6 నెలలు ఉండొచ్చింది. తీహార్ జైల్లో దోవలు గర్వంగా ఈగలు గర్వంగా ఇక తిండి తినబుద్ధి కాక కంటి నిండా నిద్రలేక కర్నూలను కలవరించుకుంటా ఇక ఆఖరికి అయ్యకు దూరమైంది. కానీ ఏమో దూరం అయిందో మళ్ళీ రేపు మళ్ళీ కలుస్తుందో ఏమో. నీళ్ళ మీద దెబ్బ కొడితే ఎంతసేపు దూరం అయ్యేది, దెబ్బ పడంతసేపే మన తర్వాత అంతా ఒకటే కథ అంత. కానీ ఏదో ఇక మీది మాటకు గట్ట ఉంటుంది కథ. అసలు కథ మర్చిపోతున్నా. అయితే ఇప్పుడు కవితమ్మ అడుగుజాడల్లో ఇటు ఏపీ, అటు మళ్తే ఒరిస్సా, ఇటు మళ్తే కర్ణాటక, అటు మళ్తే ఉత్తరప్రదేశ్ కూడా అంటే ఈ 4 రాష్ట్రాలే కాదు ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు కవితమ్మ అడుగుజాడల్లో నడవబోతుర్రాట. అమ్మ కవిత అంత రామసక్కని పని ఏం చేస్తుంది? ఓహో అంటే నిన్నయాల ఏదో జనం జాగృతి ఏదో జాగృతి జనం బాట అని ఏదో కార్యక్రమం పెట్టాగా తాత. అదా దానివల్ల ఉపయోగం ఏంది ఏం కథ? ఓహో అంటే ఇటుపోతుందా ఏంది అనుకునేరు. జనం బాట పెట్టి జనాల బాధలు గోసలు రాసుకుంటుంది కదా గాముచ్చట అనుకుంటురా? కాదు. కవిత అడుగుజాడల్లో భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల మంది మహిళలు ఈమె అడుగుజాడల్లో నడుస్తేందుకు సిద్ధమవుతుర్రాట. ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక మహిళ ఇప్పుడు ఇది ఉంది కదా లిక్కర్ షాపులకు 150 లిక్కర్ షాపులకు దరఖాస్తు పెట్టుకుందట తల్లి. ఏమన్నా అది ఎక్కడ నేర్చుకుంది అంటే ఇగో కవితమ్మని చూసి నేర్చుకుంది. కవితమ్మ మందు దందా 100 కోట్ల మందు దందా చేసి 6 నెలలు తీహార్ జైల్లో రామసక్కదనంగా ఆమె దోమలు గర్వంగా ఈగలు కుట్టంగా తీహార్ జైల్లో 6 నెలలు ఉండొచ్చింది. సభ్య సమాజానికి రామసక్కని సందేశం ఇచ్చింది, ఆడోళ్ళు కూడా మందు దందా చేయొచ్చని. అందుకనే ఇవాళ కవితమ్మ అడుగుజాడల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక మహిళ 150 లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసుకుంది. ఇక ఏపీలోనే కాదు ఒరిస్సాలో కూడా మహిళలు మందు దందాకు సై కొడుతుర్రాట.
లిక్కర్ షాపులకు దరఖాస్తులు చేసుకుంటున్నారట. ఉత్తరప్రదేశ్లో కూడా ఈ లిక్కర్ షాపులకు మహిళలు దరఖాస్తు చేసుకోవడంలో ముందంజలో ఉన్నారట. ఇటు వెళ్తే కర్ణాటకలో కూడా మహిళలు లిక్కర్ షాపులకు దరఖాస్తులు చేసుకుంటున్నారట. అంటే తెలంగాణలో పుట్టి పెరిగిన కవిత చేసిన మందు దందా ఇవాళ అది పటాపంచలై ఇవాళ బ్రహ్మాండంగా దిక్కులు పిక్కటిల్లేలా భారతదేశం అంతా వ్యాపిస్తుంది. ఇక చూడుర్రి, ఇక మీరు కింద కామెంట్ ఏం పెడతారో పెట్టుర్రి. అయ్యా రాజ్యాన్ని ఏరేటప్పుడు 33% బీసీల రిజర్వేషన్ తీసుకొచ్చి 22 కలిపినాడు. కవితమ్మ నోరు మూగబోయింది. ఓ కోయిల నీ రాగము మూగబోయేనా, పల్లెల్లో మా బతుకులు ఆగమాయేనా అన్నట్టు ఆయన మూగబోయింది. ఈమె గొంతు ఆయన సప్పుడు సడి ఆయన మొత్తం మందు దందా. ఇవాళ పంచాయతీ పెట్టుకొని కొద్దిగంత బెడిచినాక ఇవాళ మళ్ళీ ఏం రాగం, ఏం ముంగటేసుకోవాలి, బీసీల రాగం, బీసీల కథ. కొడుకును కూడా దింపిందట. ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న కొడుకు సెలవులు ఉన్నాయని వస్తే తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టింది కొడుకుని. కవితమ్మ నీకు పద్ధతి తల్లి, నీ అడుగుజాడల్లో పాపం మా మనవరాళ్ళు మా అక్కచెల్లెళ్ళు వాళ్ళు నడిచి ఇంకా పాడైపోతట్టు. అంటే నువ్విచ్చిన స్ఫూర్తి, నువ్విచ్చిన ధైర్యం, నువ్విచ్చిన భరోసా ఆడళ్ళు కూడా మందు దందా చెయ్యొచ్చు. ఇక మరి అది కొసకు మరి ఏడికి దారి తీస్తుందో ఏం కథ. గసవచ్చి పుణ్యాత్మురాలు, ఈ పుణ్యాత్మురాలు లోకానికి ఒక రామచక్కని సందేశం ఇచ్చింది తల్లి. జోరుగా నవీన్ యాదవ్ ప్రచారం, జూబ్లీ హిల్స్లో దూసుకుపోతున్న కాంగ్రెస్, భారీగా హాజరైన నాయకులు కార్యకర్తలు. ఇక మాకు దీపావళి పండుగ ఇక అప్పుడే వచ్చింది. దీపావళి పండుగ వస్తా ఇక మాకు మా బతుకుల్లో వెన్నెల వెలుగుల్ని తెచ్చింది అనేదానికంటే మా నవీన్ యాదవ్ అన్న గెలుపు, ఇక నామినేషన్ వేసిన రోజే మా నవీన్ యాదవ్ అన్న గెలుపు. ఆ బలము, ఆ బలగాన్ని చూస్తుంటే వామ్మ గుండెలు తరుక్కపోయినాయి. అయిపోయింది ఇక మా నవీన్ అన్న గెలుపు ఖాయం అయింది అని సప్పట్లు కొడుతున్నారట జూబ్లీ హిల్స్ జనాలు. ఇది కథ. అందుకనే జోరుగా నవీన్ యాదవ్ ప్రచారం, జూబ్లీ హిల్స్లో దూసుకుపోతున్న కాంగ్రెస్, భారీగా హాజరైన నాయకులు కార్యకర్తలు. తెలంగాణ బంద్ ప్రశాంతం అమ్మని దండం పెడితే బంద్లో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్, మంత్రులు సురేఖ, శ్రీహరి, బంద్కు దూరంగా బీజేపీ చీఫ్, బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ ఆటోలో వచ్చి బంద్కు మద్దతుగా కవిత ధర్నా. బీసీ ధర్నాలో కవిత తనయుడు ఆదిత్య. ఆదిలాబాద్లో బంద్కు మద్దతుగా కంది శ్రీనివాసరెడ్డి ర్యాలీ. ఇక ఈ రకంగా ఎవరి వట్టకు వాళ్ళు బీసీ బంద్కు మద్దతు, బీసీ బంద్కు మద్దతుగా ఇక ఈ రకంగా కదిలిరు. ఇక చూడాలి మరి రాబోయే రోజుల్లో న్యాయస్థానాలు మరి ఏం నిర్ణయాలు తీసుకుంటాయి, ఏం చేస్తాయి, ఏం కథ అనేది చూద్దాం. ఇక పోతే ఇదేంది, ఏడాదిలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, త్వరలోనే గ్రూప్ 3, గ్రూప్ 4 పూర్తి చేస్తాం, తల్లిదండ్రులను విస్మరిస్తే అధికారుల జీతం కట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, గ్రూప్ 2 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత. ఇక శిల్పకళా వేదికలో కొలువుల పండుగ చేసిండట రేవంత్ అయ్య. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇప్పుడు గ్రూప్ 2 నియామక పత్రాలు ఇస్తున్నాం. కానీ ఒక్క మాట, కన్న బాధలు పడి వసవస అని రెక్కలు ముక్కలు చేసుకొని శమశమ అని అన్నవో రామచంద్ర అనుకుంటా చెమటలు తీసుకుంటా అయ్యా అమ్మ ఇవాళ కన్న కష్టం చేసి కాయ కష్టం చేసి ఇవాళ నిన్ను పవుద్దుని చేసి
నిన్ను ఇంతకాలకి తీసుకొచ్చే ఉద్ధారకం చేసి వాళ్ళ రక్తాన్ని మరిగించి చెమటగా చిందించి మరి ఇలా నీకు ఒక బంగారు భవిష్యత్తును చూపించి నిన్ను నా కొడుకు నా కలల పంట అని వాళ్ళు ఏ రకంగా మరి ఆశపడి నిన్ను పెంచి పోషించి నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిరో ఇవాళ ఉద్యోగం వచ్చినాక రేపు మీ అయ్యని మీ అమ్మని మర్చిపోతే మాత్రం మీకు అందులో 10 నుంచి 15% వరకు మీ జీతంలోకి వెళ్ళి కట్ చేసి వాళ్ళ అకౌంట్ తెరిపించి వాళ్ళ అకౌంట్లకు పంపిస్తా. ఇప్పుడు జరుగుతున్నాయి కథలు. అయ్య అమ్మకు బువ్వ పెట్టకుండా వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద కూర్చొని బయటికి వెళ్ళగొట్టుడు గిసవని కథలు నడుస్తున్నాయి. కాబట్టి రేవంతం అయ్య ఒక రామసక్కని ఆలోచన చేసి ఇక కొలువుల పండుగలో ఇక రేపు కాబోయే అధికారులు మీరు కాబట్టి నియామక పత్రాలు అందజేసుకుంటా ఇక ఈ రకంగా అనుకొచ్చిండట. కనిపెంచి పెద్ద చేసిన అయ్యా అమ్మను కాదని నిన్నే అలా ఆడంగిడంగా వచ్చిన బుర్ర వచ్చిన అత్తమామ ఆ తీపి కన్నులు సేదు అనేది కథ నడుస్తుంది. నేను చూసుకుంటూ వస్తున్నా. ఇట్లా కాదు, అత్తమామను కూడా చూడొద్దని అంటలేను, వాళ్ళని కూడా చూసుకోవాలి. వాళ్ళతో పాటు నీకు కనిపెంచి జన్మనిచ్చి నేను ఇంత స్థాయికి తీసుకొచ్చిన అయ్యమ్మల మాత్రము మీరు ఏనాడు విడనాడొద్దు, వాళ్ళని మర్చిపోవద్దు, వాళ్ళని ఓరసూపు చూడొద్దు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి, కడుపులో పెట్టి చూసుకోవాలి అనేది ముఖ్యమంత్రి నిన్న నియామక పత్రాలు ఇచ్చుకుంటా గిట్లా ఆంబాయం వెళ్ళబోసుకుంటా అటనులా. జోరుగా నవీన్ యాదవ్ ప్రచారం. జూబ్లీ హిల్స్లో దూసుకుపోతున్న కాంగ్రెస్, భారీగా హాజరైన నాయకులు కార్యకర్తలు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే అని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో మధురానగర్ ప్రాంతంలో నవీన్ యాదవ్ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రజల సమస్యలను వినిపించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే అని, అభివృద్ధి సంక్షేమం అందించే చేతి గుర్తుకు మీ విలువైన ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. మొత్తానికి నవీన్ యాదవ్ ప్రచారము జూబ్లీ హిల్స్లో మోతమోగుతుందట. ఇక వీటితో పాటు ఈయన సామూహిక శ్రీమంతాలు ఒకేసారి ఒకే వేదిక మీద 2000 మందికి సామూహిక శ్రీమంతాలు చేసి వాళ్లకు ఒక అన్నగా, తోడబుట్టిన అన్నగా అండ అయ్యాడు. వేలాది మంది చిన్నారులకు అన్నప్రాసన చేయించిన ఘనత నవీన్ యాదవ్ది. ఇక నవీన్ యాదవ్ పేరు జూబ్లీ హిల్స్లో రామబాణం లెక్క దూసుకుపోతుందంటే ఇవాళ 100 మందికి ఇవాళ విద్యాబోధన గావించి ఉత్తమ అధ్యాపకులచే ఇవాళ విద్యార్థులకు విద్యను అందించి అలా ఒక 200-300 మంది దాకా వాళ్ళను టీచర్లుగా, పంతులుగా తీర్చిదిద్దిన ఘనత నవీన్ యాదవ్ది. ఆపదికి సాపదికి సచ్చినోనికి బతికినోనికి దాన ధర్మాలు చేసుకుంటా అన్నా అని తలుపు కొడితే నేనున్నా అని ఇవాళ జనాలల్లో ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆయన నామినేషన్ రోజు ఇవాళ ఆయన అభిమానులు వేలాది మందిలో రోడ్ల మీదకి వచ్చి ఈయనకు మద్దతుగా నవీన్ యాదవ్ గెలుపులో భాగంగా ఈ రకంగా ఆయనని ముందుకు నడిపిస్తుర్రు. ఆయన చేసే సేవా కార్యక్రమాలే ఆయనని గెలిపిస్తే అనేది అభిమానుల నోటి నుండి జాలువారుతున్న మాటలు.
ఇగో కోల్యాగా చూసిరా కోల్యాగని కవితమ్మ కొడుకు గౌరవాల కొడుకు ఈ కోల్యాగం కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టింది తల్లి ఈ కోల్యాగం రోడ్డు మీద పెట్టింది పోయి తిరుపతిలో పడ్డది ఎంత బుద్ధి కాలేదో చూడు బీసీలు అంటే ప్రాణం కవితమ్మకు ఇప్పుడు ప్రాణం కూడా తీసుకుంటుంది బీసీల కోసం అవసరమైతే ప్రాణం కూడా తీసుకుంటుంది అంత ప్రేమ నిండు కుండలేక నిండి తొరికిసలాడుతుంది బీసీల మీద ప్రేమ కవితమ్మకు. ఇక పోతే ఇంకేముంది, ఇగో ఈ కోల్యాగ వచ్చింది ఇప్పుడు. ఏముంది మన ఈటెల బీసీలకు రాజ్యాధికారం రావాలి. ఇక ఈయన అదే పాట పాడుతుంది. బీసీలకు రాజ్యాధికారం రావాలని బీజేపీ వాళ్ళు, బీసీలు బాగుపడాలని కాంగ్రెస్ వాళ్ళు, బీసీలు చల్లగా బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు. మరి మీరు ఉద్దారకం చేస్తుంటే ఎవరు వద్దంటుర్రు బీసీలకు? ఏం కథలు అబ్బా 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 ఎవరి మటకు వాళ్ళే వేసే కథలు అసలు కథలు అలుకపోతున్నారు. కథలు అంటే కథలే పార్టీలే. అయినా బీసీలకు సోయి లేదు. బీసీలేమో సుఖమైన వాళ్ళ, బీసీలేమో ఐక్యత గల, ఒక ఆయన సంచిలా ఒక ఆయన బుట్లే. మన పొద్దుకి సంచిలో ఉన్న ఆయన తెల్లారి బుట్టిలో పోతాడు, తెల్లారి బుట్టిలో ఉన్న ఆయన పొద్దుకి సంచిలో పోతాడు. బీసీలేమో సుఖమైన కోల్యాగల. బీసీలు అందరూ ఐక్యతగా ఉండి పోరాటం చేస్తే గిందాకెందుకు వచ్చు? ఇన్ని ఏళ్ళ పడంతా ఇట్లెందుకు పండుకును బీసీల కథ? ఒక ఆయన పోయి ఆయన సంఖలో జోరుతాడు, ఆ లీడర్ సంఖలో జోరుతాడు. ఒక ఆయన పోయి ఇంకో లీడర్ సంఖలో జోరుతాడు. ఇంకొక ఆయన నేనే బీసీలకు న్యాయం చేస్తున్న మునగాన్ని ఇక నా పాటి మొగోడు ఉన్నాడని ఒక ఆయన అంటాడు. రారి అని నా తొగల రారి అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన పోయి ఇంకో లీడర్ సంఖలో జోరుతాడు. లాస్ట్కు ఆఖడకు బలయ్యేది పల్లెటూరులో ఉన్న ఏం తెలియని అమాయక బీసీలు. వీళ్ళ స్వార్థాల కోసము, వీళ్ళ పొట్టతిప్పల కోసం వీళ్ళు ఇక నానా రకాల యాలతోటి చిన్న సన్న కథ. ఇప్పుడు ఈటెల ఏమంటున్నారో చూద్దాం. ఈటెల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో ప్రతి బీసీ ఇంట్లో సాధించాలనే తపన ఉందని, బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దామని బీసీ బంద్కు ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాకుండా యావత్ తెలంగాణలో 52% ఉన్న బీసీల రాజ్యం కావాలన్నారు. శనివారం జేబీఎస్ వద్ద జరిగిన బంద్లో పాల్గొని మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచిన ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయారని, మంత్రివర్గంలో కూడా సముచిత స్థానం లేదని, ఏ పార్టీ పాలించినా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా నష్టపోతున్నారని అనేక పార్టీలు మాట్లాడి మేనిఫెస్టోలు పెట్టారు. కానీ చాలా సమస్యల పరిష్కారం జరగలేదన్నారు. తెలిసి కూడా మోసం చేయవద్దని, డ్రామాలు ఆడవద్దని, బీసీల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడవద్దని చాలామంది మేధావులు ఈ ప్రభుత్వానికి చెప్పారని గుర్తు చేశారు. మరి ఈ ప్రభుత్వం చెప్పినంటే ఈ ప్రభుత్వ పనులు కూడా రోడ్ల మీకే వచ్చారు కదా. మీకైనా ఉంది తాళం చేయి. గవర్నరు ఆర్డినెన్స్ను కథలు నియర్ అవుతుంది. అటు పార్లమెంటులో అది బీసీ బిల్లు కథలు నియర్ అవుతుంది. పగ్గాలు పట్టుకొని ఈ ముగుదాలు ఇట్లా పట్టుకుంటేవి, ఆడ పగ్గం అట్లా పట్టుకుంటేవి. ఈ చేతనేమో ఆర్డినెన్స్ కథ, ఆ చేతనేమో పార్లమెంట్లో బీసీ బిల్లు కథ. 2 పగ్గాలు చేత పట్టుకుంది మీ బీజేపీ లేనట. మళ్ళీ ఈటెల రాజేందర్ ఎంత ముద్దుగా మాట్లాడుతుండో బీసీలకు రాజ్యాధికారం రావాలని. అందుకనే నిన్న జనాలు కూడా గదే అంటున్నారు. అందరే దొందే. వాళ్ళ స్వార్థాల కోసము, ఓట్ల కోసము వాళ్ళు ఆడుతున్న నాటకాలు, వాళ్ళు ఆడుతున్న డ్రామాలు జనాలకు కూడా ఎరికైంది. అందుకనే నేను నిన్న తెలివికాల ఉపాయం చేసిన. నాయకుల కాడికి పోలే. ఇక నాయకుల కాడికి పోతే వాళ్ళ పాట వాళ్ళే పాడతారు. అందుకనే నేనేం చేసిన, జనాలలో పోయినా. జనాలలోనే కదా మనకు అసలైన నిజాలు బయటకు వచ్చేది. అందుకనే నిన్న నిజాలు బయటకు వచ్చినాయి. వీళ్ళంతా వాళ్ళ స్వార్థం కోసము రాజకీయ డ్రామా ఆడుతున్నారు అనేది బయట పెట్టిన జనాలు.
ఎవ్వరేం సొక్కమైన వాళ్ళు గారు, అందరే బీసీల రాగం ముంగటేసి లబ్ధి పొందాలని వాళ్ళు, లబ్ధి పొందాలని వీళ్ళు, బీసీల పాటపాడి 100 మార్కులు కొట్టాలని ఇంకొకరు. అంతేగాని ఇలా బీసీలు అంటే ప్రేమ, బీసీలకు ఏదో చెయ్యాలనేది మాత్రం ఎవ్వరికి గుండెలా ప్రేమ మాత్రం లేదు అనేది జనాలు నిన్న కుండ బద్దలు కొట్టిరు రాణిగంజిలా. చూడురి, కొంతమంది ఎలాగ చూడడంలో ఉంటే, లైవ్ చూడడంలో ఉంటే కొంతమంది చూడురి. ఏంది రాణిగంజ్లో జరిగిన ప్రోగ్రాము ఏఎన్ఎన్ న్యూస్ తెలుగు అని కొట్టి రాణిగంజ్ అని కొట్టి బీసీ రిజర్వేషన్ల కథ ఏంది, జనాలు ఏమంటారు అని కొడితే మీకు వస్తుంది. ఇగో వీళ్ళు ఏంది కథ. బీసీ ఫర్ జస్టిస్ పేరుతో 42% రిజర్వేషన్ల అమలుకు బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలు పల్లె రవికుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు గౌడ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, తుల ఉమా, రాజయ్య యాదవ్ తదితరులు నేతలు పాల్గొన్నారట. ఇక నేను ఏం చెప్పనులా, సంపిలోనే సంతాప సభ పెట్టినట్టుంది కథ. కాంగ్రెస్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఇగో బీఆర్ఎస్ వాళ్ళు చూడు, ఎక్కడ ఇది ఏడ పెట్టింది కథ, ఏడ ఇది. తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీగా వెళ్ళి రహదారిపై బైఠాయించారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్, మన్య గోవర్ధన్ రెడ్డి తదితరులు నేతలు పాల్గొన్నారు. ఏమన్నా అందం సందం ఉందా ముచ్చట? ఇక ఈ కోడియాగలేమో ఇప్పుడు మేము బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటేందుకు ఇగో ఈ ఫోటో వాళ్ళు గుంజిపిచ్చి సోషల్ మీడియాలో పెట్టిపించినాయి వీళ్ళు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చూడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మస్తుగా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఇప్పుడు ఈటే రాజేంద్ర ఆ కథ తలకాయ గుద్దుకొని ఏం చేయాలి మరిగా, ఎక్కడ పోయినప్పుడు ఇక గాడికి వస్తుంది కథ. ఎవరు చేస్తారు మరి బీసీలకు న్యాయము? బీసీలకు న్యాయం అవుతుంటే వద్దంటోళ్ళు ఎవరు ఇలా ఏం తయారయ్యారా నాయన, ఈ పాడైపోను. ఇగో ఇక్కడ ఈ కోయిలాగా మీటింగ్ పెట్టేది మహేష కూడా ఏమో చెప్తుంది పబ్బది బయటి, బీసీలకు న్యాయం చేస్తారో మేమే, ఈ బీసీల పని గిట్లాయా అని. ఇగో పొనం కోజా కూడా తొంగి చూస్తుంది. మరొక ఇది ఆయనే పట్టుకుండా ఎట్లా రిపోర్టరా? కోయిలాగా దూరం పెట్టిరుగా, అక్కడ పోయి గీడ ఉండవలసిందే, దూరంగా పెట్టిరుగా. ఏంది సకదానం చదవకుండా. బీసీ బంధు దిల్సుఖ్ నగర్లో ఉద్రిక్తత. ఇంకో బస్సుల ముందర బీసీ కోయిలాగలు. రామ ఏమనాలో ఏం మాట్లాడాలో ఏం కథ అర్థమైతే లేదు. శనివారం బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు సంఘీభావంగా ఆదిలాబాద్ పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఇక ఈ పెద్ద మనిషి కూడా మొత్తం బస్ డిపోల్ని అండబెట్టిండుగా, బస్ డిపోల్ని అండబెట్టిండు. మొత్తం ఇంకో జెండాలే పట్టుకోరు కథం. ఎంతవరకైనా పురస్తే బీసీలకు 42% రిజర్వేషన్ల కథ ఏంది తేలేదాకా ఊకోమనేది ఇప్పుడు ఆయన కూడా మంకు పట్టు పట్టి ఇగో బలగాన్ని ఎంటేసుకొని ఆయన కూడా బీసీ బంద్కు మద్దతు ఇస్తుండు. ఏం చేయాలనో ఏమో పోర్రా. నూటికి ముచ్చం మనం ఒక ముచ్చట చెప్పుకోవాలి, ఎందుకంటే అది ఆయివన్న వార్త. నరకాసుర వధ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ ఏఎస్పీ నరకాసుర వధ కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు. అయ్యా
ఒక్క మాట సరే నరకాసుర అంటే దీపావళి పండుగ వచ్చినట్టే దీపాల కాంతులతోటి ఇక ఇల్లు ఆకాశంలో సుక్కల్లాగా మెరిసిపోతుంటాయి ఇక ఇండ్లు. ఇప్పుడు దీపావళి పండుగ గోలిగా మనం ఒక ముచ్చట మన ఏఎన్ఎన్ నుంచి చెప్పుకోవాలి. ఏందంటారు? పండుగ వచ్చిందంటే ఆనవాయితీగా పండుగ పబ్బం ఇక గుండెలో చెప్పలేని ఆనందంతో పండుగ చేసుకుంటాం. ఇంకేం చేస్తాం? పండుగ పూట బాంబులు బాణాసంచాలు కాల్చుతుంటారు. అయితే ఈ బాణాసంచాలు కాలవడం వల్ల అందులో ఉన్న పొగ ఎగవాకి అందులో ఉన్న రసాయనాలు బయటపడి అవి గాలిలో కలుస్తున్నాయి, నీళ్ళల్లో కలుస్తున్నాయి, ఈ నేల మీద కలుస్తున్నాయి, మొత్తం కలుషితం చేస్తున్నాయి. ఇప్పటికే పాలు కల్తీ, నీళ్లు కల్తీ, కారం కల్తీ, పసుపు కల్తీ, అరొక్కడి కల్తీ, అల్లం వెల్లిగడ్డ కల్తీ, అన్నీ కల్తీ. ఆఖరికి మనిషి మెదడే కల్తీ అయిపోతుంది. ఆఖరికి మనిషి మెదడే కల్తీ అయిపోతుంది. అందుకే ఏదైతే ఈ దీపావళి పండుగ గోలిగా బాణాసంచాలు కాల్చే ఎవరన్నా ఉంటే తస్మాత్ జాగ్రత్త, జర మంచిగా గినురి. ఇది సమాజానికి అక్కడికి వచ్చే ముచ్చట. ఈ బాణాసంచా వల్ల, ఆ పొగ, ఆ రసాయనాల వల్ల ఇవాళ నీళ్లు కల్తీ, గాలి కల్తీ, నేల కల్తీ అయ్యి ఇవాళ అనేక రకాల రోగాలకు దారితీస్తుంది. అదంతా పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల్లో జమ అవుతుంది, తీరొక్క రోగాలకు కారణమవుతుంది. అందుకనే ఇవాళ ఏఎన్ఎన్ న్యూస్ పక్షాన మహాపత్రిక ద్వారా మీ అందరికీ పబ్బతి బట్టి మీ నర్సయ్య తాత కోరుకునే ముచ్చట ఒక్కటే. దయచేసి మీరు ఈ బాణాసంచా ద్వారా అనేక నష్టాలు, అనేక రోగాలకు దారితీస్తుంది. కాబట్టి మరి మీరు ఏ రకంగా ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఇది ప్రభుత్వాలు, ప్రజలు, శాస్త్రవేత్తలు, మేధావులు అందరం కలిసి ఆలోచన చేసి ఉద్యమిస్తేనే, మాటకు కట్టుబడి ఉంటేనే దీన్ని ఎట్లా చేయాలి, ఈ కలుషితం కాకుండా మనం ఏం చేద్దామని అందరం సమిష్టిగా ఆలోచన చేస్తేనే మరి ఈ కలుషితం అనేది ఆగిపోతుంది. అందుకనే ఈ కాలుష్యాన్ని ఖచ్చితంగా నివారించడానికి కంకణబద్ధులై అందరూ తోడ్పాటును అందిస్తారని మనస్ఫూర్తిగా మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత కోరుకుంటా ఉండు. మరి మార్నింగ్ న్యూస్లో ఇక మరి ఇవాళ రామసక్కని ముచ్చట్లే పెట్టుకున్నాం. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. పొదువుకంగా 8:30కు ఎరికే కదా మీకు, తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప యాది పెట్టుకొని చూడూరి. 8:30కు రాత్రి. మళ్ళీ రేపు పొద్దుగా మళ్ళా కలుసుకుందాం. ఉంటా. శనార్థి. నమస్తే.